ఆ జగన్మాత రెండో రోజు బ్రహ్మచారి రూపంలో దర్శనమిస్తుంది భక్తులకు. అమ్మవారికి బ్రహ్మచారి అనే నామధేయం ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శైలపుత్రిగా పర్వతరాజుకి పుట్టిన పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుని మీద అపార భక్తి కలిగి శివుడిని వివాహం చేసుకోవాలని కోరికతో ఉంటుంది. అమ్మ శివుడి మీద ప్రేమతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే దృఢ నిర్ణయంతో రాజభోగాలు అన్నీ విడిచి ఆయనను పొందడానికి తపస్సు కోసం అడవికి వెళ్తుంది. కొన్ని రోజులు ఆకులు అలములు తింటూ తపస్సు చేసినా మరికొన్ని రోజులకు అవి కూడా వదిలేసి ఒక గాలి పీల్చుతూనే కొన్ని వేల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేసింది. ఆమె శరీరం రోజు రోజుకి క్షీణించిపోతున్నా కూడా, ఎంత క్షీణిస్తున్నా కూడా ఆయన మీద అపారమైన భక్తి పెంచుకుంటూనే ఉంది అమ్మవారు. ఆమె అపార భక్తి చూసి దేవీ దేవతలు, ఋషులు, మునులు ఎంతో సంతోషించారు. చివరకు బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఎలాగైనా నువ్వు శివుని అర్ధాంగి అవుతావు అని వరమిస్తాడు. శివుని కోసం తపస్సు చేసిన ఈ రూపమే బ్రహ్మచారిణి అవతారం. ఈ రూపంలో అమ్మ కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి పాదరక్షలు లేకుండా మనకు కనిపిస్తుంది.